అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతలో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ తీయగా ఇందుకు పోటీగా టీడీపీ కార్యకర్తలు సైతం పోటీ ర్యాలీ నిర్వహించారు. పోటాపోటీ బైక్ ర్యాలీలతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, వైసీపీ ర్యాలీకి పోటీగా టీడీపీ నిరసన ర్యాలీ చేపడుతుండటంతో అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంతే ప్రియదర్శిని, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో పెనగొండలో జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతపురం నుంచి జగన్ భరోసా యాత్రను అడ్డుకునేందుకు వెళ్ళిన చంద్రదండు నాయకులను మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం జరిగింది. తెలుగు యువత ఆధ్వర్యంలో అనంతపురంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. క్లాక్ టవర్ వద్ద కూర్చొని జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పుట్టపర్తి ఇతర ప్రాంతాల్లో కూడా టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం యాడికి శివారు ప్రాంతాల్లో వైఎస్ జగన్ రోడ్ షో కొనసాగుతుంది. అయితే యాడికి టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు రాకుండా పోలీసులు పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ తాడిపత్రి నుంచి వస్తున్నటువంటి కార్యకర్తల నాయకులను మధ్యలో అడ్డుకున్న పోలీసులు అక్కడ నుంచి వాళ్ళని తిరిగి పంపించేశారు. మొత్తం మీద అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైట్, అంటే ఇప్పుడు విజువల్స్ చూస్తుంటే మాత్రం పోలీసుల మోహరింపు కూడా భారీగా ఉన్నప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే కనిపిస్తుంది. అంటే పూర్తి పరిస్థితి అదుపులోకి రావడానికి ఎంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రవీణ్? రాత్రి నుంచి కూడా వేడికలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ జగన్ ఏదైతే ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేశారో దీనిపైన నిన్ననే టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా జగన్ క్షమాపణ చెప్పాలి, లేదంటే జగన్ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి, యాత్రని అడ్డుకుంటామని కూడా టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే జగన్ యాత్ర పెద్ద పప్పుల నుంచి ముచ్చుకోడకి చేరుకుంటుంది. అక్కడ కృష్ణమూర్తి రైతు కూలీని పరామర్శించనున్నారు జగన్. ఈ పోలీసులు ఇప్పటికైతే పూర్తి స్థాయిలో బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ ఆందోళన ఎక్కడికెక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, అంటే ఇప్పుడు ఇరు పార్టీ కార్యకర్తల పోటాపోటీ ర్యాలీలతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఆ స్థానిక ప్రజల స్పందన ఏ విధంగా కనిపిస్తుంది ప్రవీణ్? అంటే ఉదయం నుంచి కూడా యాడికిలో దుకాణాలను మూసివేయించారు. ఈ పోటీ ర్యాలీలు అటువంటి పోలీసులు భారీగా మోహరించారు. అక్కడికి జగన్ యాత్ర కూడా పూర్తి భద్రత కల్పిస్తున్నారు. కట్టుదిట్టమైన డిఎస్పీ తాడిపత్రి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగిస్తున్నారు. అయితే ఈ యాడికిలో మాత్రం ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఎక్కడికెక్కడ కార్యకర్తలు అటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్ ఎక్కడ కార్యకర్తలు చెదరగొట్టడం జరిగింది. పోలీసు కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ జగన్ భరోసా యాత్రకు పూర్తిగా పోలీసులు భారీ స్థాయిలో భద్రత నిర్వహిస్తున్నారు. రైట్, అంటే ఇప్పుడు ఈ ర్యాలీ ఎక్కడి వరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ర్యాలీ మొత్తం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉంది ప్రవీణ్? ఈ యాడికిలో రాత్రి బస్ చేసినటువంటి జగన్ యాడికి నుంచి శివారు కాలనీలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ యాడికి నుంచి శివారు కాలనీలో కొనసాగుతుంది. ఈ ర్యాలీ అంటే ప్రధానంగా జగన్ భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోనూ ఈ కూలీ రైతులు వీళ్ళని కలుసుకొని మహిళా సంఘాలు కలిసి వాళ్ళతో చర్చలు జరుగుతుంది. అనంతరం ఆయన వాహనాల్లో వెళ్తున్నారు. ఇవాళ ఈ హైటెన్షన్ వాతావరణంలో జగన్ యాడికిలో మాత్రం రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం యథాతథంగా ఈ రైతు భరోసా యాత్ర కొనసాగే అవకాశం ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్ భేటీ అవుతోంది.